దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు మొదటి పత్రిక 17వ వచనం నుండి వ్రాయచ్చు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులనుగాను నిర్దోషులనుగాను నిరపరాధులుగాను నిలువపెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.